వాహనదారులకు మళ్లీ షాక్. పెట్రోల్ పై 87 పైసలు, డీజిల్ పై 91 పైసల పెంపు. 4 రోజుల్లో రెండోసారి పెంపు. పట్టాలు తప్పిన ఉజ్జయిని ఎక్స్ప్రెస్. ఉత్తరాఖండ్లోని యోగ్ నగరిలో ఘటన. ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన ముప్పు. ఇవాళ మత్స్యకార నిధుల విడుదల. కావలిలో రిలీజ్ చేయనున్న చంద్రబాబు 1,30,000 మందికి 20,000 చొప్పున సాయం. తెలంగాణలో భూముల విలువల సవరణకు కసరత్తు. 3 రకాలుగా ధరలు సవరించే యోచన. ఈ నెల 28 నుంచే కొత్త రేట్లు అమలుకు ఛాన్స్. తెలంగాణలో ప్రతి కుటుంబానికి జీవిత బీమా. ఇవాడే విధి విధానాలు ఖరారు. చర్చించనున్న కేబినెట్ సబ్ కమిటీ. వరంగల్ కాంగ్రెస్ లో కీలక పరిణామం. నాయని ఇంట్లో భేటీకి కొండా సురేఖ హాజరు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్న మంత్రి. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AMH టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మీరిచ్చే డబ్బు ఎవరికి సరిపోతుంది? పుట్టిన బిడ్డ భవిష్యత్తుకు హామీ ఏది? చంద్రబాబుకు రేణుకా చౌదరి ప్రశ్నలు. తిరుపతి దొంగ నోట్ల కేసులో ఎంక్వైరీ. ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్. ముఠాతో సంబంధం ఉందని గుర్తింపు. ఎస్ఐఆర్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. డ్రాఫ్ట్ స్థాయిలోనే జాగ్రత్తలు తీసుకోవాలి. వైసీపీ నేతలకు సజ్జల సూచనలు. అమరావతి పేరిట దోపిడీ. పవన్ అంతా గమనిస్తున్నారు. అందుకే జై ఆంధ్ర అన్నారంటున్న పేర్ని నాని. బండి భగీరథ్ కస్టడీ కోసం ప్రయత్నాలు. మేడ్చల్ కోర్టులో ఇవాళ పిటిషన్. వారం పాటు ఇవ్వాలంటున్న పోలీసులు. రంగారెడ్డి జిల్లాలో దోపిడీ దొంగల బీభత్సం. తాళం వేసిన ఇంటిని టార్గెట్ చేసిన దుండగులు. బంగారం, వెండి, 15,000 నగదు చోరీ. మన్యం ఏజెన్సీలో కొనసాగుతున్న డోలీ మోతలు. బందపాయిలో మహిళకు అస్వస్థత. రోడ్డు సదుపాయం లేక తప్పని కష్టాలు. ఆదిలాబాద్ మార్కెట్లో జొన్న రైతుల కష్టాలు. లారీల కొరత కారణంగా తరలింపులో జాప్యం. కొనుగోలు చేసిన పంటనైనా తరలించాలని డిమాండ్. కోనసీమ జిల్లాలో అధికారుల దాడులు. అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం సీజ్. రేషన్ డీలర్కు 39 క్వింటాళ్ల అప్పగింత. మెదక్ జిల్లా పేరూరులో అగ్ని ప్రమాదం. వరి కొయ్యలను తగలబెట్టిన దుండగులు. 100 ధాన్యం బస్తాలు అగ్నికి ఆహుతి. అసోం సీఎం భార్య పాస్పోర్ట్ వివాదం. కాంగ్రెస్ ఎంపీ సూర్జేవాలాకు క్రైమ్ బ్రాంచ్ సమన్లు. ఈ నెల 23న విచారణకు రావాలని ఆదేశం. అన్నాడీఎంకేలో ముదురుతోన్న విభేదాలు. ఇవాళ పళనిస్వామి ఆధ్వర్యంలో సమావేశం. షణ్ముగం చర్యలతో జిల్లా అధ్యక్షులతో మీటింగ్. అమెరికాలో అదానీకి బిగ్ రిలీఫ్. లంచాల వ్యవహారంలో కేసులు కొట్టివేత. సోలార్ పవర్ ఇన్వెస్టర్ల ఆరోపణలు డిస్మిస్. నీట్ లీకేజ్ పై పార్లమెంటరీ కమిటీ ఆగ్రహం. ఎన్టీఏ చైర్మన్, విద్యాశాఖ కార్యదర్శికి సమన్లు. 21న విచారణకు హాజరు కావాలని ఆదేశం. మావోయిస్టు ముక్త భారత్ సాకారం. తెలంగాణ పోలీసులకు సన్మానం. అభినందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రష్యా నుంచి ఆయిల్ కొంటూనే ఉంటాం. దేశ ప్రయోజనాలే ముఖ్యమన్న భారత్. చమురు కొనుగోళ్లపై ముగిసిన అమెరికా గడువు. అమెరికాలో విదేశీ విద్యార్థుల వీసా స్కామ్. ఫేక్ ఆఫర్ లెటర్లు, నకిలీ అడ్రస్లు. కంపెనీల గుట్టు రట్టు చేసిన అధికారులు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు హైదరాబాద్. కమిన్స్ సూపర్ బౌలింగ్. సిఎస్కేకు 7వ ఓటమి.